ఆ గార్డెన్‌లో పెరిగిన ఒక ఎలిగడ్డ తీయడానికే నాకు 30 సెకన్లు టైం పట్టింది. మస్తు బలం పెట్టాల్సొచ్చింది. నిజంగా రైతులకైతే కాళ్ళు మొక్కి దండం పెట్టినా తప్పు లేదు. చెట్ల విషయంలో కూరగాయలు ఎట్లా పెంచాలని చెప్పి గూగుల్ చేసి నేను చదివిన చదువు గనుక చిన్నప్పుడు చదివినట్టయితే నేను నిజంగానే కలెక్టర్ అయిపోతుండే కావచ్చు అనిపిస్తది. యూఎస్‌లో మేమున్న స్టేట్‌లో తెలుగోళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ ఇండియన్ స్టోర్స్ కూడా మస్తు తక్కువనే ఉంటాయి వేరే స్టేట్‌లతోటి కంపేర్ చేస్తే. ఇక కూరగాయలు కూడా మనం కూరగాయలు కొనుక్కొని వచ్చినాక ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 3, 4 రోజులకు ముడతొచ్చి ఎట్లుంటాయో అట్లనే ఉంటాయి. అస్సలు టేస్ట్ ఉండే అన్ని కూరగాయల లెక్కనే ఉంటాయి. కానీ మన టేస్ట్ మాత్రం అస్సలు రావు. అందుకని చెప్పేసి ఇట్లా గార్డెనింగ్ చేసి కష్టపడి కూరగాయలు పెంచుకుంటాం అనమాట. ఎంత ఫ్రెష్ ఉంటాయంటే టేస్ట్ లిటరల్లీ అవి తినంగానే మనకి ఇండియాలో ఈ కూరగాయలు ఈ టేస్ట్ ఇట్లా ఉంటుండే కదా అని అనిపిస్తది. ఏం పండించుకున్నా ఈ 4 నెలలే, ఎందుకంటే ఇక వింటర్ స్టార్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇక చెట్లు మొత్తం ఆల్మోస్ట్ క్లియర్ చేస్తున్నాం. ఇక ఇది లాస్ట్ హార్వెస్ట్ అనుకుంటా ఈ ఇయర్ కి. నాకైతే ఇండియా వెళ్ళినప్పుడు మార్కెట్ లో ఎట్లా కూరగాయలు తెచ్చుకుంటామో అట్లా గార్డెన్ పోయి కూరగాయలు తెచ్చుకున్నట్టు అనిపించింది. ఈసారి అయితే నేను ఫుల్ హ్యాపీగా ఉన్న గార్డెనింగ్ తోటి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.